లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి 17 స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని తెరాస ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నిర్దేశించారు. ఈ నెల 17న కరీంనగర్, 19న నిజామాబాద్ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు, నియోజకవర్గానికి 2 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సమావేశమైన శాసన సభాపక్షానికి రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రేపు జరగబోయే శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు నమూనా పోలింగ్లో నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు మరోసారి మాక్ పోలింగ్ అనంతరం ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరనున్నారు. ప్రజల సహకారం, మనందరం పడ్డ తిప్పల, మనం అవలంబించిన వ్యూహం ప్రజలకు బాగా నచ్చి మనకే ఆల్మోస్ట్ 3/4 మెజార్టీ ఇచ్చింది. 28 స్థానాలు తెలిసింది. ఇద్దరైతే ఇండిపెండెంట్ వాళ్ళు మనది గౌరవుతుంది. అధికారికంగా బాధ్యత 91 మంది మనమే. కాబట్టి ఆ దశలో నేను ఉద్దరి వాయించాను. యాక్చువల్ ఎప్పుడైనా ఉంటుంది, మంచిగా అనిపించదు, చూసే వాళ్ళు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఉద్దరి యాక్చువల్ అది ఫ్యాక్ట్. ఉద్దరి తర్వాత ఆగి ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ని తిరస్కరించడం జరిగింది. గత 2.5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలు బహిష్కరించారు, కాంగ్రెస్ని తిరస్కరించారు. ఈరోజు ఓటమి భయంతో వాళ్ళు ఎదుటోళ్ల మీద బురద జల్లి ఏదో అబాసుపాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సభలతో మొదలు పెడతారు. కరీంనగర్లో 2 లక్షల జనాభాతో 17వ తారీఖున సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత 19వ తారీఖున కూడా ఇంకో సమావేశం నిజామాబాద్లో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయించిన తేదీల ప్రకారం ఒకవైపు కేసీఆర్ గారు, రెండో వైపు కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా సభలలో పాల్గొంటారు. ఏది ఏమైనా 17కి 17 ఒకటి మజ్లిసు, 16 టీఆర్ఎస్ గెలుపు ఖాయం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున 4 అదేవిధంగా మజ్లిస్కు కూడా మద్దతు ఇస్తూ 5వ అభ్యర్థిని గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. వారికి ఎవరికి ఓటేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా వారి ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారం ఓటేయబోతున్నాం. అందరూ కూడా 5 అభ్యర్థులు గెలుస్తారు. వారి శాసనసభ్యులకే వారి నాయకత్వం పట్ల నమ్మకాలు లేక కొద్దిమంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వారు బహిష్కరించకపోయినా రేపటి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం అసెంబ్లీకి వెళ్ళి ఓటేయబోతున్నాం.